పోతన గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వన్ భువరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తాడట ప్రహ్లాదుడికి. ఎట్లా గుర్తొస్తాడు? స్వామి, నా వీధిలో ఉన్న విషయాలన్నీ నేను గమనిస్తాను, నాలో నీళ్ళు అయిపోయాయి, ప్రాణం పోతుంది అన్న విషయం నిజానికి నాకు తెలియదు. లోపల నుంచి దాహం రూపంలో నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఈ దాహం రూపంలో నువ్వు నీళ్ళైపోతున్నాయి అని చెబితే నేను వెంటనే శరీరంలో నీళ్లు పొయ్యాలి. ఆ నీరు ప్రవహించకుండా ఎక్కడో ఉండిపోయిందనుకోండి, మీరు నీటి దగ్గరే కాపరం ఉండాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. అందరి కోసమని నీరు ప్రవహించే శక్తిని భగవంతుడు పెట్టాడు. నీరే మన దగ్గరికి వస్తుంది. నీటి రూపంలో ఉండి బతికిస్తున్నాడు భగవంతుడు. ఆ నీరు పల్లమునకు వెడుతుంది, అగ్ని పైకి లేస్తుంది. ఎప్పుడూ ఒక్కలాగే నియమేమిటి? నేను మారుస్తున్నాను, అగ్ని కిందకెడుతుంది, నీరు పైకి వస్తుంది అన్నాడు అనుకోండి, ఎట్లా నడుస్తుంది? వంట ఎలా చేసుకుంటారు? హోమం ఎలా చేస్తారు? భూమిలోకి అగ్ని విడిపోతే